కాఫీ పంటకి సోకిన బోరర్ను అంతం చేయడమే లక్ష్యం. డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన సంచాలకురాలు డాక్టర్ మధుమతి కాఫీ పంటకు సోకిన బేరీ బోరర్ను పూర్తి స్థాయిలో నిర్మూలించే క్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న కాఫీ పంటను తొలగించడం, కాఫీ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం సంచాలకురాలు డాక్టర్ సి మధుమతి అన్నారు. శనివారం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన స్థానంలో ఉన్న కాఫీ పంటను పరిశీలించారు. కాఫీ పంటకు బేరీ బోరర్ వ్యాధి సోకుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తొలగించాలని ఉద్యాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ చెట్టి బిందు సూచించారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలతో కలిసి ఆమె కూడా పంటను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు నెలలో అరకులో కాఫీ పంటకు బేరీ బోరర్ వ్యాధి సోకినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఐటీడీఏ మరియు కాఫీ బోర్డు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా దీనిపై సర్వేలకు వెళ్లడం జరిగిందన్నారు. దాని నివారణకు తగిన చర్యలతో పాటు రైతులకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బోరర్ నివారణకు కాఫీ పంటను పూర్తిగా తొలగించడంతో పాటు తొలగించిన కాఫీ పంటను వేడి నీటిలో ఉడికించి 3 మీటర్ల గుంతలో పూడ్చివేయడంతో ఈ వ్యాధిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ వ్యాధి సంక్రమించిన కాఫీ తోటలను రెడ్ జోన్గా గుర్తించడం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఉద్యాన పరిశోధన స్థానానికి సమీపంలో ఎకో బల్ఫింగ్ యూనిట్ మండలాల నుంచి వచ్చిన కాఫీ కారణంగా ఈ వ్యాధి సోకి ఉండవచ్చునని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్డీ వెంకటస్వామి, శాస్త్రవేత్త శివకుమార్, స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి చెట్టి బిందు, జిఎల్ఆర్ నాగేశ్వరరావు, ఏఈఓలు, ఉపాధి హామీ సిబ్బంది, బీసీఎఫ్ టాటా ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా కర్ర కట్టుకపోయారా, కర్ర కట్టుకుని ఉన్నాయి కదా ఇప్పుడు దానికి రాడ్ అమ్మా బిందు అదో పని చేస్తే మన దగ్గర ట్రేస్ ఉన్నాయి కదా అంతే అంతే అరౌండ్ 1 mm 2 mm maximum 2 mm మేలు ఒకటి పెడుతుంది మేడం. తర్వాత అన్ని మ్యాక్సిమం అంటే 1:10 రేషియో లాగా మేలు ఫీమేల్ రేషియో ఉంటుంది మేడం. ఎగ్స్ నుంచి మ్యాగట్స్ కూడా వైట్ గ్రబ్స్ కోలియోప్టర్ కదా గ్రబ్స్ ఒక దానికి ఎన్ని సార్ ఒక 20-30 ఉంటాయి సార్. 50 అంటే ఇది లేయింగ్ ఎట్లమా పెరిఫరల్ వేస్తుందా లేదా హోల్ వేసి హోల్ వేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఫిమేల్ హోల్ పెట్టి లోపలికి వెళ్తుంది మేడం. లోపల ఎగ్ లేయింగ్ చేస్తుంది మేడం. 30 to 50 ఎగ్స్ ఎగ్ లేయింగ్ చేస్తుంది మేడం. అందులో ఏంటంటే మేలు ఎగరలేదు మేడం, అంటే వింగ్లెస్ మేడం. ఫిమేల్ కూడా ఏంటంటే చిన్న ఇది ఉంటుంది కనుక మోర్ దెన్ 50 meters కంటే ఎక్కువ ఎగరలేదు. సో అక్కడక్కడే ఇచ్చేసి ఎగ్ లేయింగ్ చేస్తుంది. ఆ ఎగ్స్ నుంచి ఏంటంటే వితిన్ మనకి 30 daysలో అంటే ఎగ్ నుంచి లార్వా వచ్చేస్తున్నారు. 30 daysలో లైఫ్ సైకిల్ అవుతుంది. సో 30 to 50 మేడం. మేల్ అయితే 30 to 50లో అయిపోతుంది మేడం. ఫీమేల్ అయితే మాత్రం 50 నుంచి 190 days వరకు 180-190 days వరకు మనకి లైఫ్ సైకిల్ డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్, టెంపరేచర్స్ వాటి. ఇందులోనే మేడం, ఇందులోనే ప్రిపరేషన్ అయ్యి ఇందులోనే అడల్ట్ కూడా బయటకు వచ్చాయి. ఆల్టర్నేట్ హోస్ట్ అయితే ఏమీ లేదు మేడం. ఒక దాంట్లోకి వచ్చిందంటే మేడం ఆ ఫ్రూట్లో తినేసి అందులో నుంచే మళ్ళీ వచ్చారు ఫ్లయింగ్ బయటకు. అంటే ఈ 2 బీన్స్ ఉంటాయి మేడం. ఇందులో ఒక బీన్లోన లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది మేడం. రెండో బీన్లో ఏంటంటే తింటుంది. మేల్ ఇంక బయటికి రాదు మేడం. లోపలే ఇంకా మేటింగ్ ఇన్సైడ్ సిడ్లింగ్స్ మేటింగ్ ఇన్సైడ్ అంతా అయిపోతూ ఉంటుంది. మేల్ బయటకు వచ్చే ప్రసక్తి లేదు మేడం. ఇంగ్లీష్ కనుక ఇంకా ఒకరు వస్తే అక్కడ పడిపోవడం తప్పించి ఇంకా. సో ఆ పరంగా కొన్ని దీనివల్ల స్ప్రెడ్ అనేది అంత త్వరగా అవునవును మేడం.
మన సిగ్గుపడుతుంది అమ్మా ముందు అందరూ కానీ పడితే ముంచు ముంచు మునగలేదు మునగాల నేను ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన సంచాలకులుగా వర్క్ చేస్తున్నాము. మనకి ఈ మధ్య కాలంలో ఈ కాఫీలో బెర్ బోరర్ అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. ఆగస్ట్లో మనకి అరకులో ఫస్ట్ కనుక్కోవడం జరిగింది. తర్వాత కాఫీ బోర్డు వాళ్ళు అలాగే ఐటీడీఏ వాళ్ళు అందరూ కలిసి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత సర్వేలకు వెళ్ళడం జరిగింది. దానికి తగిన చర్యలు తీసుకోవడము అలాగే రైతుల్ని జాగ్రత్త పరచడం చేస్తున్నారు. మన ఇక్కడ ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో కూడా మనకి కొన్ని కాఫీ ప్లాంట్స్ ఒక ఎకరాల్లో ఉంది కాబట్టి వీటిల్లో కూడా ఇది ఉండడం గమనించి వీటిని ఇప్పుడు మనం యుద్ధ ప్రాతిపదిక మీద క్లీన్లీనెస్ అలాగే బోరర్లు ఏవైతే కాఫీ గింజల్లో బోరర్ అటాక్ ఉందో వాటిని అంతా కూడా క్లీన్ చేసేసి వాటిని డెస్ట్రాయ్ చేస్తున్నాము. రైతులకు కూడా మనము ఎలాంటి సూచనలు ఇచ్చినామంటే ఈ ఎక్కడైతే మనకి ఒక్కటి కనిపించినా కూడా ఎందుకంటే మనము ఈ ప్రాంతంలో అయితే మనము కెమికల్ ద్వారా ఇదంతా కూడా మనము ఏమంటారు సేంద్రియ జోన్గా గుర్తించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి రసాయనికాలని మనము రికమెండ్ చేయటం లేదు. కాబట్టి మనము ఎంతసేపు కూడా ఈ ఏదైతే ఇన్ఫెస్ట్ అయిందో ఆ తోటల్ని రెడ్ జోన్లుగా గుర్తించి అలాంటి తోటల్లో మనం ఈ బెర్రీస్ని అంతా కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేసి కింద రాలిని కూడా అన్నీ ఏర్పించేసి వాటిని ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొంతసేపు ఉంచిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే ఆ బోరరు దానికి సంబంధించిన దశలన్నీ కూడా చనిపోతాయి. వాటిని మళ్ళీ మనము లోతుగా ఒక 3 అడుగులు లోతు గుంత తీసి వాటిల్లో వీటిని పూర్తి చేసి మట్టి కప్పేస్తున్నాము. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా మనకు బ్రోకా ట్రాప్స్ అనేసి ఇవి కూడా మనము అట్రాక్ట్ చేస్తుంది. వీటిని కూడా మనము ఏమంటారంటే ఎక్కడైతే మనకు కాఫీ ఎస్టేట్ ఉంటుందో దాని చుట్టుపక్కల అంటే ఎకరాకి హెక్టార్కి 10 నుంచి 15 ట్రాప్స్ పెడుతున్నాము. వాటిల్లో ఈ అడల్ట్స్ని చూస్తాం, మానిటర్ చేస్తాం. ఒకవేళ ఆ ఏరియాలో ఎక్కడన్నా కొద్దిగా మనకి ఆ ట్రాప్స్లో కొద్దిగా మనకు అడల్ట్స్ కనిపించినా కూడా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడానికి. ఇక ఇంకోటి ఏమంటే ఇంకొక మేనేజ్మెంట్ ఏమంటే మనకి బివేరియా బెసీనియానా అని ఉంది ఒకటి. అది కూడా శీలీంద్ర ఏమంటారంటే వాటిని జీవ నియంత్రణ పద్ధతులు వాటిని మనము కల్చర్ చేసి వాటిని పిచికారీ చేసినప్పుడు కూడా మనకి ఈ పురుగును కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ మనము మొత్తమే బెర్రీస్ని అంతా తీసేసి డెస్ట్రాయ్ చేయడమే మేజర్గా చెప్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనం ముందు నుంచి కూడా మానిటర్ చేసుకుంటూ వీటిని జాగ్రత్త పరుచుకున్నట్లయితే మనం ఈ పురుగు రాకుండా కంట్రోల్ చేయొచ్చు. అలాగే కాఫీ బోర్డు ఐటీడీఏ వాళ్ళు కూడా సర్వేలు చేస్తున్నారు అరకులో. మా పరిశోధనా స్థానం నుంచి అలాగే మా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కొవ్వూరు నుంచి కూడా వెంకటస్వామి గారు ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా శాస్త్రవేత్తలు సర్వేలకు వెళ్తున్నాం. రేపు 8వ తేదీ నుంచి కూడా 15 రోజులు సర్వేలో మా శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మనం ఏదైతే మేనేజ్మెంట్ దాంట్లో బివేరియా బెసీనియా చెప్తున్నామో రైతులకు కానీ లేదంటే ఐటీడీఏ కాఫీ బోర్డు వాళ్ళకు కూడా మా దగ్గర అంబాజీపేటలో ఈ జీవ శిలీంధ్రాలను మల్టిప్లై చేసే సెంటర్ ఉందండి. వాళ్ళు కానీ ఇండెంట్ పెట్టగలిగితే మనం వాటిని కూడా మల్టిప్లై చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది మాకు ఇక్కడ చింతపల్లిలో ఏంటంటే ఈ రీసెర్చ్ స్టేషన్కి ఆనుకునే కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, గింజలు ప్రాసెస్ చేసే యూనిట్. అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ కాఫీ గింజలు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ గింజల్లో నుంచి కూడా వచ్చి ఈ రీసెర్చ్ స్టేషన్లో రావడానికి ఒక కారణం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అలాగే అందుకే ఇప్పుడు మనం ఎక్కడి నుంచన్నా ఈ రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది.
ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడి నుంచి గింజలు కానీ లేదంటే వేరే ఏదైనా కూడా ప్లాంట్ మెటీరియల్ కానీ గింజలు కానీ ఇక్కడి నుంచి సేఫ్ జోన్ పోనీయకుండా రెస్ట్రిక్షన్ చేసుకున్నట్లయితే దీని వ్యాప్తిని మనము కంట్రోల్ చేయొచ్చు. అందరూ సామూహికంగా చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇయర్ ఈ పురుగు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా చేయాల్సిన మేనేజ్మెంట్ ప్రాక్టీస్.